गणेश चतुर्थी के मौके पर अत्तापुर पुलिस स्टेशन में मीटिंग। अत्तापुर पुलिस स्टेशन में गणेश चतुर्थी के सिलसिले में एक अहम मीटिंग मुनक्किद की गई। इस मौके पर अत्तापुर पुलिस स्टेशन के एसएचओ के नागेश्वर राव ने इलाके के तमाम जिम्मेदारों को बुलाकर हिदायत दी कि अपने अपने इलाकों में ये त्यौहार पुरअमन तरीके से मनाया जाए। एसएचओ ने मजीद कहा कि त्यौहार के दौरान शोर व गुल और आलूदगी से किसी को तकलीफ ना पहुंचे, इस बात का खास ख्याल रखा जाए। पुलिस ने आवाम से ताउन की अपील करते हुए कहा कि सब मिलकर रवादारी और भाईचारे के साथ ये त्यौहार मनाएं। चैनल को लाइक करें, शेयर करें और फॉलो जरूर कर लें। సౌండ్ పొజిషన్ పెట్టి వీళ్ళు పెట్టి దాన్ని వాళ్ళు పెట్టి దాన్ని వీళ్ళు పోటీ పెట్టుకొని గొడవలనే పరిస్థితి. అందుకే దయచేసి సౌండ్ కొంచెం మీడియంగా పెట్టుకుంటే వచ్చింది. ఇప్పుడు గణేష్ మండపం కానీ రోడ్ల మీద ఎక్కువ అరేంజ్ చేస్తారు. ఎప్పుడైనా ఒకవేళ ఇప్పుడు వస్తే వర్షాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు 22 తారీఖున తెచ్చారు. నిన్ననే ఒక 16 తారీఖునే తెచ్చి పెట్టింది. దానికి వర్షం 2-3 రోజుల నుంచి పడుతుంది. కాబట్టి ఐడియల్ కూడా అదంతా కూడా కరిగిపోకుండా దానికి తాపం కప్పడం కానీ అట్లాంటి కానీ ప్రికాషనరీ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఫస్ట్ 10 years నుంచి 25 years నుంచి పెట్టు. ఈ బాబు 20 years నుంచి పెడుతుంది. మెయిన్ రోడ్ వరకు వచ్చేసి అక్కడ కొంచెం ముందర పోయి లేకపోతే యూటర్లో తీసుకొని మళ్ళీ ఒకవేళ రాజనగర్ ఏరియాలో పత్తికుంటకు పోతుందా, లేకపోతే నెక్స్ట్ ఇంకా నాయకగూడ పోతుందా, శ్రీశైలం పోతుందా, నాగార్జున పోతుందా మాకు చెప్తే ఆ రూట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ లెఫ్ట్ పోతే చక్కగా ఆర్జీ ఎయిర్పోర్ట్ పోతే ఆ నుంచి చక్కగా శ్రీశైలం పోయి కూడా అది పెట్టాం. లేదు నాగార్జున సాగర్ పోవాలనుకోండి మళ్ళీ 40 years నుంచి మీరు కూడా లేదు అప్పుడు 8 years 15 years మీరు 10 years నుంచి పెడుతున్నారు. మీరే రైట్. ఓకే, మీరందరూ కూడా మినిమం ఆన్ అండ్ యావరేజ్ 4 years కంటే ఎక్కువ ఫేస్ చేసుకోవాలి. అదేనా అది మీరు మనసులో పెట్టుకొని డీజేని ఎట్టి పరిస్థితులలో మేము ఏదో చేయము, దానికి పర్మిషన్ మేము చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాం. రేపు పొద్దుకి ఆ రోజు ఒకవేళ మాకు కన్ను కప్పి నువ్వు పెట్టినా కూడా దాన్ని వీడియో రికార్డ్ తీస్తాను. అది కూడా చెప్తున్నా, వీడియో రికార్డ్ తీసేసి ఆ రోజు ఏం మాట్లాడాలి అదేదా ఆ రోజు ప్రశాంతంగా క్వశ్చన్ అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్నే మా వాళ్ళు మీ ఇంటికాడు అదే కదా తెల్లారి పొద్దున్నే మీ ఇంటికాడు ఆ తర్వాత తీసుకున్నాం. డీజే మాత్రం ఎట్టి పరిస్థితులలో క్లియర్గా చెప్తున్నాం. నేను ఎవరన్నా ఒకవేళ మీకు ఇస్తా అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం మీరే లూజర్. ఓకే.